నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టాన్ని మోడర్న్ సైకాలజీతో ముడిపెట్టి చూడబోతున్నాం. అదే కైకేయికి సంబంధించిన కథ. ఆవిడ పొందిన జ్ఞానోదయం వెనుక దాగి ఉన్న సైకలాజికల్ సీక్రెట్సేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. చుట్టూ అంతా పండగ వాతావరణం, అందరూ ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాని ఒక వ్యక్తి మాత్రం లోపల ఎందుకో తీవ్రమైన దుఃఖంలో, ఏదో తెలియని అశాంతితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు అనుకోండి. ఎందుకలా జరుగుతోంది? బయట ఎంత సంతోషమున్నా లోపల ప్రశాంతత లేకపోవడమనే ఈ విచిత్రమైన పరిస్థితి అసలు ఎందుకొస్తోంది? ఈ మిస్టరీనే మనమిప్పుడు ఛేదించబోతున్నాం. భాగం 1. అశాంతురాలైన మనస్సు. ఈ కథ మనకు ప్రాచీన అయోధ్య నగరంలో మొదలవుతుంది. శ్రీరాముడు వనవాసం ముగించుకుని తిరిగి రావటంతో అయోధ్య అంతా కూడా అంగరంగ వైభవంగా పండగ చేసుకుంటోంది. ఎక్కడ చూసినా ఆనందం, కోలాహలం. కాని కైకేయి మనసులో మాత్రం దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి. బయటంతా వేడుక జరుగుతున్నా ఆవిడ మనసులో మాత్రం ఏదో తెలియని తీవ్రమైన అలజడి. దీన్ని బట్టి మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదేంటంటే, బయట జరిగే వేడుకలు, భౌతికమైన సంతోషాలు మన అంతర్గత గందరగోళాన్ని ఏమాత్రం దూరం చేయలేవు కదా. ఆ లోపలి సంఘర్షణను తట్టుకోలేక కైకేయి నేరుగా శ్రీరాముని దగ్గరకు వెళ్ళి ఒక చాలా పవర్ఫుల్ క్వెశ్చన్ అడుగుతోంది. రామా, ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందే మార్గం నాకు చూపించు అని అడుగుతుంది. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది ఆవిడలో మొదలైన ఒక లోతైన ఆత్మపరిశీలనకు నాంది పలికింది. తనని తాను తెలుసుకోవాలనే అసలైన జర్నీ ఇక్కడే స్టార్టైంది. భాగం 2. ఊహించని గురువులు. అయితే రాముడు ఆవిడ అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు. దానికి బదులు ఒక చాలా వినూత్నమైన, ఊహించని పద్ధతిని ఎంచుకున్నాడు. ఆ బాధ్యతను తన తమ్ముడైన లక్ష్మణ్ణికి అప్పగించాడు. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మణుడు కైకేయిని సరయూ నదీ తీరానికి తీసుకువెళ్లాడు. అక్కడ వందలాది మేకలు అరుస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలను చాలా ఏకాగ్రతతో వినమని లక్ష్మణుడు ఆవిడకు చెప్పాడు. అదేంటి, జంతువుల అరుపులు వినడం వల్ల ఆధ్యాత్మిక విముక్తి ఎలా వస్తుందబ్బా అని మీకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ? కానీ అసలు మ్యాజిక్ అక్కడే జరిగింది. కైకేయి కళ్ళు మూసుకుని ఆ మేకలు చేస్తున్న మే మే అనే శబ్దాన్ని చాలా లోతుగా వినడం స్టార్ట్ చేసింది. అలా వింటూ వింటూ ఉండగా ఆ శబ్దం నెమ్మదిగా ఆవిడ మనస్సులో నాది నాది అనే రూపంలోకి మారిపోయింది. ఆ మేకల అరుపులు మనుషుల మనసుల్లో ఉండే ఆ పదే పదే ఇది నాది, అది నాది అనుకునే అటాచ్మెంట్కి ఒక అద్దంలాగా కనిపించాయావిడకు. ఈ ఒక్క క్షణం కైకేయి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. భాగం 3. అహంకారం మరియు మమకారం అని పిలవబడే ఈగో అండ్ అటాచ్మెంట్. నదీతీరంలో కైకేయికి కలిగిన ఆ బ్రేక్ త్రూని మనం మోడ్రన్ సైకాలజీ కోణంలో చూస్తే మానవులు బంధనాల్లో చిక్కుకోవడానికి గల మొదటి కారణం మనకు అర్థమవుతుంది. ఆ ప్రాచీన పదమే అహంకారం. సైకాలజీలో దీనినే మనం ఈగో అంటాం. అంటే నేను అనే ఒక ఫాల్స్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం, మనల్ని ఇతరుల నుండి వేరుచేసి చూపే ఒక కల్పిత గుర్తింపు ఇది. మనుషుల బాధలకు, అశాంతికి ఇదే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ అని కైకేయి గ్రహించింది. ఇక రెండవ ప్రాథమిక మూలం మమకారం. మోడర్న్ సైకాలజీలో దీన్ని అటాచ్మెంట్ అంటాము. వస్తువులమీద, మనుషులమీద లేదా మన హోదాలమీద ఇది నాది అని పెంచుకునే విపరీతమైన వ్యామోహమిది. ఆ సరయూ నది తీరంలో మేకల అరుపుల్లో కైకేయి విన్న నాది నాది అనే భావన అక్షరాలా ఇదే. ఈ రెండు కాన్సెప్ట్స్ ఎలా పనిచేస్తాయో ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు అహంకారం అంటే నేను లేదా ఈగో, మరొకవైపు మమకారం అంటే నాది లేదా అటాచ్మెంట్. ఈ నేను అనేది మనల్ని అందర్నుండి కట్ చేసి ఒక ఐసోలేటెడ్ బబుల్లో ఉంచితే, ఈ నాది అనేది మనల్ని ప్రాపంచిక బంధాల్లో ఇరుక్కుపోయేలా చేస్తుంది. ఈ రెండూ కలిస్తేనే మనిషికి సంకెళ్లు పొడతాయి. కైకేయికి కలిగిన అల్టిమేట్ రియలైజేషన్ ఎగ్జాక్ట్గా ఇదే. భాగం 4. అంతరంగం నుండి జ్ఞానం. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత కైకేయిలోని గందరగోళం మొత్తం క్లియర్ అయిపోయి చాలా ప్రశాంతమైన మనస్సుతో రాజభవనానికి తిరిగి వచ్చింది. ఆవిడ నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పింది. ఈ నేను, నాది అనే భావాలను వదిలించుకోవటమే నిజమైన స్వేచ్ఛకున్న ఒకే ఒక్క మార్గమని.
అలా చెప్పడమే కాదు, తన మిగిలిన జీవితాంతం ఎలాంటి ఈగో, అటాచ్మెంట్ లేకుండా చాలా ప్రశాంతంగా గడిపింది. అంటే ముందుగా మన మనస్సులోని ట్రాప్స్ని గుర్తించడమే వాటిని బ్రేక్ చేసి బయటకు రావడానికి తొలిమెట్టు అన్నమాట. ఇది విన్న శ్రీరాముడు ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు, తల్లీ, మీరు నిజాన్ని గ్రహించారు. నిజమైన జ్ఞానం మనస్సులో నుంచే ఉద్భవిస్తుంది. వావ్! ఎంత గొప్ప మాట కదా! మనకు ఎదురయ్యే మానసిక సమస్యలకు సొల్యూషన్స్ బయట వ్యక్తుల్లోనో, పరిస్థితుల్లోనో వెతికితే ఎప్పటికీ దొరకవు. మన లోపలికి మనం ప్రయాణించి, మన ఆంతర్యం నుండి వెతికితేనే ఆ నిజమైన, శాశ్వతమైన జ్ఞానాన్ని పొందగలమనేదే రాముడి మాటల అంతరార్థం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనం గనక ఈ నేను మరియు నాది అనే భారాన్ని వదిలేస్తే ఇంకెంత అద్భుతమైన, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మనం కనుగొనవచ్చు. ప్రతిరోజూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఈగోని, అటాచ్మెంట్ని పక్కన పెడితే మన లైఫ్ ఎంత ప్రశాంతంగా మారుతుందో కదా! ఈ సరికొత్త దృక్పథం మీద మీరు ఒకసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన జర్నీలో నాతో పాటు ఉన్నందుకు చాలా థాంక్స్. మళ్ళీ కలుద్దాం.